హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఈ రోజైతే మనం ఒక సీరియల్ సెట్ విజిట్కి వచ్చేసామండి. సో 4 years నుంచి కంటిన్యూగా ఫుల్ సక్సెస్తో నడుస్తున్న సీరియల్ ముక్కు పుడక. సో జీ తెలుగులో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అదే సెట్ విజిట్కి ఈరోజు వచ్చేసాం. మనం చూడొచ్చు, జనరల్గా మనం సీరియల్లో చూసే హౌసెస్ ఎక్కడ ఉంటాయి, ఏంటి ఆ సెట్ అంతా ఎట్లుంటుందో, ఎక్కడ చేస్తారనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో చూడొచ్చు. సో ఇదే సెట్. సో మనం చూస్తే కనుక సెట్స్ చూసారా, ఇవే అండి. చాలా బాగున్నాయి కదా. నా వెనకాల బుద్ధుడి స్టాచ్యూ ఇట్లంతా నిజంగా చెప్పాలంటే మన ఒక ఊరికెళ్తే, ఒక ఫార్మ్ హౌస్‌కెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. మీరు ఇక్కడ అంతా చూడొచ్చు. సో మీరు నన్ను అలా ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీకు నేను చూపిస్తాను. సో మంచిగా అసలు ప్రశాంతంగా, కూల్‌గా ఉందండి లొకేషన్ అయితే. సో రోజు మనం చూసే సెట్స్ అన్నీ ఇవేనండి. మనం ముక్కు పుడక సీరియల్‌లో చూసేయి కానీ ఏవైనా సరే అంతా ఇవే. సో చాలా బాగుంది. మీరు హౌస్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో ఇక్కడి నుంచి కూడా. చాలా నీట్‌గా చాలా బావుంది. సో, ఇక్కడ జనరల్‌గా ఒక 4 ఇయర్స్ నుంచి కూడా షూట్స్ నడుస్తూ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా మనం చూడొచ్చు. హౌసెస్ కూడా ఇక్కడంతా ఎట్లా ఉన్నాయో. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా వెరైటీగా ఇక్కడ మొత్తం లోపల గూడా ఇట్లా ఆర్చ్ లాగా మొత్తం చాలా అంటే చాలా బావున్నాయి. సో, మీరు చూసుకుంటే గనక చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, నాట్ ఓన్లీ ఇక్కడ ట్రీస్ ఇట్లా అనే కాదు. సో, చాలా బావుంది హౌస్ కూడా. సో, ఇక్కడ ఒకటే హౌస్ కాదండి. చాలా హౌసెస్ ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి. సో, మనందరికీ తెలుసు. సో, నార్సింగ్, ఎస్పెషల్లీ నార్సింగ్ అనమాట. నార్సింగ్‌కే మనం వచ్చేసాము చెప్పాలంటే గనక. నార్సింగ్‌లో రెగ్యులర్‌గా ఇక్కడ షూటింగ్స్ చాలా నడుస్తూ ఉంటాయి. సో, ఎస్పెషల్లీ ఈ ముక్కుపుడక అనే సీరియల్ ఒక 4 ఇయర్స్ నుంచి ఇక్కడ నడుస్తూనే ఉంది. సో, మనం ఇంకా లొకేషన్స్ ఎలా జరుగుతుంది ఏంటి చూసేద్దాము. యాహ్! కమ్ నాతో వచ్చేయండి. ఎవ్వరు క్యారెక్టర్ వాళ్ళు చేసుకొని మిగిలిన టైంలో ఔట్ సైడ్ వచ్చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ చూస్తే గనక నెక్స్ట్ వాళ్ళ సీన్ అయిపోయినట్లుంది. సో, అందుకనే సార్ రిలాక్సింగ్‌గా కూర్చున్నారు. సార్ సీన్ అయిపోయింది. సో, సార్ అట్లా రిలాక్సింగ్‌గా కూర్చున్నారు. సో, ఇక్కడ అంతా ఎవరి వర్క్‌లో వాళ్ళు బిజీ ఉన్నారు. మీరు చూస్తే గన హౌసెస్ అన్నీ ఇక్కడ చాలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, లోపల కూడా షూట్ జరుగుతుంది. మీరు అలా వస్తే ఒకసారి నేను అలా చూపిస్తాను. సో, ముక్కు పుడకలో ప్రెజెంట్ జరుగుతున్న ఎపిసోడ్స్ మీరు చూడొచ్చు. ఆఫీస్ సీక్వెన్సెస్ అనేది ఇక్కడే జరుగుతుంది. సో, మీరు అలా రండి, ఒక లుక్ ఏసేద్దాం ఎట్లా జరుగుతుంది ఏంటి షూట్ అని. మార్నింగ్ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో, వాళ్ళు ఫుల్ టైర్డ్‌గా ఉన్నారు. మీరు ఏ టైంకి వస్తారు సార్ ఎర్లీ మార్నింగ్? మార్నింగ్ 7కి వస్తారా? సో, నార్సింగ్‌కి 7కి వస్తారు అంటే మీరు అక్కడ ఏ టైంకి స్టార్ట్ అవుతారు? 6:00. 6:00 నుంచి ఏ టైం వరకు ఉంటారు? 9, 9:30. సో చూసారు కదండి, మార్నింగ్ 6కి బయలుదేరితే కానీ వాళ్ళు ఈ టైంకి ఇక్కడికి రారు. సో ఇక్కడ బిజీ అంటే ఎవరి వర్క్ వాళ్ళు బిజీ ఉంటారండి. సో మనం ఏదో ఒకటి వచ్చి కదిలిస్తూ ఉంటాం కదా. హాయ్ సార్. సార్ చెప్పండి సార్, సీరియస్గా సీన్స్ అన్ని రాసేస్తున్నారు సార్, ఇన్ని పేజీలు. సార్ దీనికి మొత్తం ఎంతమంది టీం ఉంటారు సార్? డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ ఉంటారు. నేను అసోసియేట్, మా కింద ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఓకే, ఇంత పేజీలు ఉన్నాయండి చెప్పాలంటే. ఇక్కడ అవని, శ్రీకర్, జూనియర్స్, రౌడీలు, పూజారి, ఇవన్నీ డైలాగ్స్ అన్ని అవి జస్ట్ స్క్రీన్ ప్లే అండి. డైలాగ్ వర్షన్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ డైలాగ్ వాస్ సపరేట్. ఓకే, సో ఇది చూస్తే కనుక మీరు రేపు పొద్దున కోసమా సార్ ఇదంతా? వీళ్ళు ఇంతమంది ఆర్టిస్టులు ఉంటారా రేపు? అవునండి. ఓకే, రేపు పొద్దున వీళ్ళు ఇంతమంది ఉంటారు. సరే, ఎంత బాగుందో రైటింగ్ మాత్రం చాలా బాగుంది. సో రేపు పొద్దున వీళ్ళందరూ ఉంటారు. అవును. సో రైటింగ్ ఉన్నోళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. సో వాళ్ళ రైటింగ్ అంట, వాళ్ళని కూడా చూద్దాము. సో బిఫోర్ డేనే మీరు అంతా ప్రిపేర్ చేస్తారా సార్? ఓకే, మీ పేరేంటి సార్? నా పేరు నవీన్. నవీన్. సో మీరు నేను అసోసియేట్. ఓకే, అసోసియేట్ గారు అనమాట నవీన్ గారు. సో రేపు పొద్దున ఏమేమి చెయ్యాలి ఏంటి అనేది ఆయన ఫుల్ ప్రిపరేషన్గా కూర్చొని, చాలా మేబీ నాకు తెలిసి ఎగ్జామ్కి ఇంత బాగా ఎప్పుడైనా రాసారా మీరు? లేదండి, రాయలేదు. ఎగ్జామ్ రాసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడు రాయలేదు. సో అందుకే ఇప్పుడు రాస్తున్నారండి. సో అందుకే ఎగ్జామ్కి రాయలేదు కాబట్టి ఇది పనిష్మెంట్. ఇప్పుడు సీరియల్లో రాస్తున్నారు. సో చెప్పండి సార్, ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు ఇప్పటికి? ఇప్పటికీ ఒక 6 దాకా చేశాను. 6 సీరియల్స్. ఏ సీరియల్స్ చేశారు? అది కార్తీక దీపం, భాగ్యరేఖ, రుద్రమదేవి ముంబైలో జరిగింది. అది రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఇప్పుడు ఇది ముక్కు పుడక. సూపర్. అసలుకి ఏంటండి, మన వాళ్ళు తెలుగే కాదు హిందీలో కూడా చేసేసి వస్తున్నారు, అంతేనా సార్? వెళ్ళొచ్చారు అట్లా. సో మనకి హిందీకి వేరియేషన్ అంటే ఏం చెప్తారు సార్ సీరియల్స్లో? వేరియేషన్ ఏమి ఉండదు మేడం, అంటే అక్కడ కాకపోతే వాళ్ళు సీజీ ఎక్కువ ఉంటుంది, మన దగ్గర సీజీ తక్కువ ఉంటుంది. సీరియల్ బేసిక్ ఉంటుంది. సో నేను ఇంకొకటి విన్నాను, హిందీలో లైవ్ డబ్బింగ్ ఉంటుంది, మన దగ్గరనేమో అలా ఉండదు. వాళ్ళకండి. ఓకే, హిందీ సీరియల్స్
మన దాంట్లో లైవ్ డబ్బింగ్ లేదు. అదే హిందీకి ఉంటుంది, మన దాంట్లో అదేనా వేరియేషన్? అంతే. ఓకే. దానివల్ల మనకి ఏమైనా కాస్ట్ ఎక్కువ అవుతుందా? అంటే లైవ్ డబ్బింగ్ వల్ల కాస్ట్ తక్కువ అవ్వడం గానీ, లేదా డబ్బింగ్ వల్ల కాస్ట్ ఎక్కువేమైనా అవుతుందా? అట్లేముండదు. వాళ్ళకి అలా అలవాటైంది, మనకి ఇలా అలవాటైంది అంతే. అంతే అంతే. సో మీరు ఇన్ని సీరియల్స్ చేశారు కాబట్టి క్వెషన్ మిమ్మల్ని అడగాలి. సో ఇన్ని సీరియల్స్‌లో మ్యాక్స్ ఆఫ్ ఎందుకండి కన్నడ వాళ్ళే ఎందుకుంటున్నారు? తెలుగు వాళ్ళు ఎందుకు ఉండట్లేదు? దానికి నేను ఆన్సర్ చెప్పలేను. ఆన్సర్ చెప్పలేరా? దానికి నేను ఆన్సర్ చెప్పలేను. సో ఇంకా అడుగుతాం అందరిని అయితే. చాలా సీరియస్ డిస్కషన్‌లో ఉన్నారు. సీరియల్ గ్యాప్‌లో. సో వాళ్ళు అలా బావుంటే మనం ఎలా చూస్తా ఉంటాము. సో అసలు ఎప్పుడు ఎన్ని డేస్ చూస్తారు? మనం చూస్తే గనుక సీరియల్ సంవత్సరాలు సంవత్సరాలు తీస్తూనే ఉంటారు. అసలకి దీనికి ఎక్కడి నుంచి వస్తాయి ఐడియాలు అనేది వీళ్ళు అడుగుదాం. హాయ్ సార్. మీకు ఈ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇప్పటికి ముక్కుపుడక అనే సీరియల్ 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. సో ఇంకా ఆఫీస్ సీక్వెన్స్ అని చెప్పేసి దానికి మించి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్లారు. అసలు ఏంటి సార్ ఈ ఐడియాస్? ఇంకెన్ని సంవత్సరాలు చూపిద్దాం అనుకుంటున్నారు ఈ ముక్కుపుడక? అంటే జనం చూసేంత కాలం చూపిస్తూనే ఉంటాము. ఇది తీరం చేరం నౌకలా పోతూనే ఉంటుంది. హ్మ్. మనం రేటింగ్ ఉన్నంత సేపు అల్లుకుంటూ అల్లుకుంటూ వెళ్తూనే ఉంటాం అనమాట. అదే సీరియల్ అంటే అది ఇంకా సో అసలుకి టీమ్ ఎంతమంది ఉంటారు? అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి డైలాగ్ వర్షను, వాళ్ళ డైలాగ్స్ ఇవంతా టీమ్ అసలు ఎంతమంది ఉంటారు సార్? అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ల వైజ్ సపరేట్ ఉంటాయండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైట్ ఆఫీసర్లు, సెట్, కాస్ట్యూమర్ ఇలా ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు ఉంటారు. అంటే అందరూ కలగలిపి వర్క్ చేస్తే అది షూటింగ్ అయిపోద్ది అనమాట. అంతే. ఓకే. అలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ వర్క్ చేస్తాయి. ఓకే. సో జనరల్‌గా మనం అందరం అంటాము సీరియల్ సాగదీస్తారు బోరింగ్ అని. బట్ అసలుకి ఒక డేలో ఒక సీరియల్ షూట్‌కి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఒక 3-4 lakhs ఖర్చు అవుద్ది డైలీ. సో అంటే ఇంకోటి కూడా విన్నాము. బిఫోర్‌లో కన్నా కూడా సీరియల్ కాస్ట్ పెట్టినంత రిటర్న్స్ ఇప్పుడు రావట్లేదు అనే ఒక ఇది ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే అలాగే ఉంది. హ్మ్. రావట్లేదు అన్నది కరెక్టే. బట్ ఆ ప్యాషన్‌తో అలా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ప్రొడ్యూసర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా ఇంకా దీని మీదే డిపెండ్ కాబట్టి ఇంక ఇదే ప్రొఫెషన్. అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే లైఫ్. సో అంటే టెక్నాలజీ పెరిగే కొందుకు ఇంకా మనకి అప్‌గ్రేడ్ అవుతున్నాం కాబట్టి స్మార్ట్ వర్క్ చేస్తాం హార్డ్ వర్క్ కాకుండా. బట్ ఎందుకని మనకు వచ్చేటప్పటికి ఇంకా బడ్జెట్ చాలా మంది సీరియల్స్ చాలా మంది చూస్తున్నారు. మంచి రేటింగ్ వస్తుంది. కానీ డబ్బుల సైడ్ ఎందుకు రావట్లేదంటే రీజన్ ఏం చెప్పొచ్చు? అంటే పెరుగుతున్న క్యాస్ట్ గానీ, ఇది మనకి మనీ ప్రాబ్లమ్ అనేది జనరల్‌గా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఖర్చులనేది పెరుగుతది. మనకి ఛానల్ సైడ్ నుంచి ఇచ్చే పేమెంట్ ఒకలా ఉంటది గానీ, ఇక్కడ ఖర్చు మాత్రం పెరుగుతది. అంటే మన శాలరీ అలాగే ఉంటది గానీ, బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు పెరుగుతాయిగా అలా అన్నమాట. మన కష్టం మాత్రం అలాగే ఉంటది. ఇచ్చేది అలాగే ఉంటది. అంతే. ఇప్పటికి మీరు ఎన్ని సీరియల్స్ చేసుంటారు సార్? నేను ఒక 5-6 వరకు చేశానండి. 5, 6 ఏ సీరియల్స్ చేశారు? నేను 'కార్తీక దీపం', 'భార్య', 'రోజా', 'మమతల కోవల', 'నంబర్ 1 కోడలు', 'దీర్ఘసుమని భవ', 'ముక్కుపుడక', 'సీతారాముడు ఘట్నం' ఇలా చాలా చేశాను. ఓకే. సో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక యూనిట్ అంటే ఏది? అంటే ఇంక వాళ్ళు ఫ్యామిలీ లాగా అయిపోయారు నాకు. ఇదే 'ముక్కుపుడక'. హ్మ్. అంటే నియర్లీ 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. మా ఇంట్లో కన్నా ఇక్కడే బాండింగ్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ నైటే ఇంటికి వెళ్తాం. మిగతాదంతా షూటింగ్‌లోనే ఉంటాం. అంతే. సో ఇంకా లైక్ ఏ ఫ్యామిలీ అనమాట. అలా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అంతే. అంటే మాకు ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గాని, ఆర్టిస్టులు చెప్పరు గానీ సీరియల్‌లో ఈ క్రూ మొత్తం మీద ముక్కుపుడకలో బాగా మిమ్మల్ని ఇసికిచ్చే క్యాండిడేట్ అంటే ఎవరు? అయి డైరెక్ట్‌గా చెప్పకూడదు. లేదు ఇప్పుడు చెప్పొచ్చు వాళ్ళెవరు లేరు కదా! లేదు. కాస్ట్యూమర్లు బాగా చేస్తారు. కాస్ట్యూమర్లు బాగా ఇబ్బంది పెడతారు. అవునండి. సో సూపర్. అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి పక్కనే ఉన్నారని చెప్పేసి. అదే లేదు హీరోల గురించి అయితే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి లేదు విసిగించడం అంటూ ఉండదు. అంటే మనకి ఎక్కువ ఫన్నీగా అంటే ఎక్కువ సెట్‌లో అల్లరి అల్లరిగా ఉండేదండి. ఇగోండి సెకండ్ యూనిట్ కెమెరామెన్ గారు ఎక్కువ అల్లరి చేస్తారు ఆయన. సరే ఒక్కసారి అట్లా పాస్ చేయండి. హ్మ్. నాకెప్పుడు ఉన్న డౌట్ ఇది చాలా మంది చెప్పారు. డీఓపీలకి ఎక్కువ అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారంట. సో ఏంటి ఆ సీక్రెట్ అనేది మీరు ఈరోజు చెప్పాలి నాకు. నేను ఇది నిజంగా ఫ్యాక్ట్ అని చాలా మంది చెప్పారు. ఎందుకో తెలీదండి. ఏ సెట్‌కెళ్ళినా సరే హీరోయిన్స్ గాని, ఎక్కువ ఆర్టిస్టులు గాని డీఓపీలకే పరిచయం ఉంటారు. డీఓపీలకే ప్రపోజ్ చేస్తారు అన్నారు. మీరేమంటారు దీని గురించి? ఎట్లా అడిగితే ఏం చెప్పు అంటే వర్క్ ఫ్యాషన్ ప్రకారం సిన్సియర్గా అయితే చేస్తారు, ఒకళ్ళైతే చేస్తారు పక్క. ఒక ఫ్యాషన్ ప్రకారం అయితే 100% చేస్తారు. ఎందుకంటే ఒక డిఓపి అంటే ఒక మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఒక డైరెక్టర్ అండ్ ఫోటోగ్రఫీ. డిఓపి అనేది డైరెక్టర్ తర్వాత ఒక డైరెక్టర్, కెమెరామ్యాన్. అది మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు? ఆన్ కెమెరా చెప్పాలి మాకు ఇప్పుడు. నాకైతే
చేశారు కానీ ఐఎమ్ రిజెక్టెడ్. ఎందుకంటే నాకు ఇంటికాడ ఏదైనా మదరే మాకు. ఓకే. మ్యారేజ్ అయినా సరే ఏదైనా సరే మదర్. మనం ఇక్కడ లవ్వులు ఇవన్నీ మనకి ఏం ఉండవు. అది 100% ట్రూ. అంటే ఒక్క నిమిషం అండి, నిజాలు చెప్పట్లేదు ఇక్కడ. లేదు నిజాలే. సెటిల్ ఎవరినైనా అడగండి ఆ, నా గురించి నిజాలే చెబుతారు. మనం ఎవరి జోలికి పోము, నేను ఎవరిని చేయను, నేను ప్రపోజ్ కూడా చేయను. నేను ఎవరు వచ్చినా సరే, మన జూనియర్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే సిస్టర్స్ అంతే. ఏంది ఇంకా అంతే అంటారా? వాస్తవం. నా ప్రకృతి. సీరియల్లో హీరోలు అయితే ప్రపోజ్ చేస్తారు, ఆర్టిస్టులు అయితే ప్రపోజ్ చేస్తారు అనుకుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, డిఓపి అయితే వాళ్ళే వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. ఇది మాత్రము నిజము. చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారంట. అంటే ఆన్ కెమెరా కాబట్టి సార్ మనకి ఎలాంటి పేర్లు చెప్పట్లేదు. బట్ నెక్స్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు మీరు ఆర్టిస్టులుగా కాకుండా డిఓపిగా ట్రై చేయండి. జనరల్గా మనము మెయిన్ వాళ్ళనే మనం చూస్తూ ఉంటాము, పొద్దున్నుంచి వాళ్ళే ఉన్నారు అనుకుంటాము. సో దాని వెనకాల జూనియర్ ఆర్టిస్టులు కానీ బ్యాక్ సైడ్ ఉండే ఆర్టిస్టులు కానీ చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ సిన్సియర్గా సైలెంట్గా ఒక పర్సన్ ఉన్నారు. హాయ్ సార్. నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా ఇంత సిన్సియర్గా టచ్ చేసుకొని ఉండరేమో. సో సీరియల్ కాబట్టి నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా టచ్ చేసుకున్నారు. హాయ్ సార్, మీ పేరు చెప్పండి. రామారెడ్డి మేడం. రమారెడ్డి. ఓకే. సో మీరు ఎన్నింటికి వస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాజమండ్రి నుంచి వచ్చాను మేడం. రాజమండ్రి. అవును. ఓకే. మీకు ఏమవ్వాలని వచ్చారు ఇండస్ట్రీలో? ఆర్టిస్ట్ అండి. సో ఇప్పటికి ఎన్ని సీరియల్స్ చేశారు? నేనే మేడం చేశాను మేడం. 15-20 అలా చేశాను. ఏంటండి? 15-20 అలా చేశాను. 15-20 సీరియల్స్ చేశారు. సో జూనియర్ ఆర్టిస్ట్ అంటే కార్డు ఉండాలండి. మీకు కార్డు ఉందా? అవసరం లేదా? అవసరం లేదు. సో జూనియర్ ఆర్టిస్ట్గా ఎవరైనా ప్యాషను, సో సీరియల్కి రావాలని చెప్పి రాజమండ్రి నుంచి వచ్చారు ప్యాషన్ కోసం. బట్ కాకపోతే నేను ఎంత ట్రై చేసినా నా వాయిస్ తప్ప ఆయన వాయిస్ వినిపించి ఇట్లా ఇంకొకళ్ళు అడుగుదాం యాక్చువల్గా. సో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఉంటారండి. అబ్బాయిలు అయితే ఈజీ ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చేస్తారు, బట్ అమ్మాయిలు చాలా టఫ్. సో ఇక్కడ ఒక అమ్మాయి చాలా సిన్సియర్గా కూర్చుంది, తను అడుగుదాం. హాయ్. హాయ్. నువ్వేనా కొంచెం గట్టిగా మాట్లాడతావా? నీ పేరేంటి? అమ్ము. అమ్ము ఎక్కడి నుంచి వచ్చాను? మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. సో ఏమవ్వాలని వచ్చామండి? సీరియల్స్ రాసి. ఆర్టిస్ట్. ఓకే. ఇప్పటికి వరకు ఎన్ని సీరియల్స్ చేసి ఉంటావు? నేను వచ్చేసి 100 చేసి ఉంటా. 100 జూనియర్ ఆర్టిస్ట్గా. సో ఓకే. సో 100 సీరియల్స్ తను చేసిందంట. సో మీరు చెప్పండి, మీరు ఎక్కువగా సెట్లో కానీ బయట కానీ మీరు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? మేము ప్రాబ్లమ్స్ లేదు మేడం. హ్యాపీగా వర్క్ చేసుకుంటాం, మా పని నేను చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే. సో ఒక డే కంటే మీకు ఎంత పే చేస్తారండి సీరియల్? మాకు వచ్చేసి 2,500 పే చేస్తారు. ఓకే. 2,500 పే చేస్తారు. ఎస్, థ్యాంక్ యూ. సో అబ్బాయే కాదండి, అమ్మాయి కూడా చాలా సైలెంట్గానే చెప్పారు. ఎందుకు మమ్మల్ని అడుగుతున్నారు అన్నట్లు. సో ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, ఈయనేంటి ఇంకా సిన్సియర్గా రాసేస్తున్నారు. హాయ్ సార్. మీ పేరు? భానుప్రసాద్ గారు. ఏం చేస్తారు సార్ మీరు? జూనియర్ ఏజెంట్. ఓ, సో మెయిన్ ఈయనదే కావాలి మనకి. పట్టుకోండి మీరు ఒకసారి అలాగా. సో మహేష్ బాబు గారిది లాకెట్ కూడా వేసేసారు, మామూలు ఫ్యాన్ అనుకుంటా. సో చెప్పండి సార్, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అంటున్నారు కాబట్టి చాలా మంది అంటారు వాళ్ళు డబ్బులు ఇవ్వరు, తిరిగి పర్సన్స్ని తీసుకెళ్తారని కొన్ని ఎలిగేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సో అసలు ఎక్కడ జరుగుతుంది సార్ మిస్టేక్ అనేది? ఇవ్వకపోతే ఎంతమంది రారుగా. అంతే అంటారా? మరి ఎందుకు అలా అంటారు? ఇవ్వట్లేదని ఎందుకు చెప్తారు? అంటే తీసుకుని అబద్ధం చెప్తున్నారా? వాళ్ళకి అది సరిపోక చెప్తుంటారు. అంటే మీరు తక్కువ ఇస్తున్నారంటారా? మీరు ఎంత ఇస్తాం అన్నది మాకు తెలుసు. మాకు తెలుసు. ఓకే. వాళ్ళకి ఇష్టం కాబట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు అమౌంట్ వాళ్ళని తీసుకొచ్చినందుకు మీరేమన్నా మధ్యలో అమౌంట్ తీసుకుంటారు? తీసుకుంటాం. సో మీ దగ్గర ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు? అంటే ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా? టైంలో రఫ్గా 3,000 to 4,000 ఉంటారు. 3,000 to 4,000. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి ఇండస్ట్రీలో? 7 years నుంచి. 7 years నుంచి. ఇప్పటికి ఎన్ని సీరియల్స్ ఇట్లా మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు? ఒక రఫ్గా 25 to 30. 25 to 30. సో మీకు ఇంకా మార్నింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పుడే చెప్తుంటారా, లేదు అంటే ఇంకా 365 days మీకు ఈ సీరియల్లోనే సరిపోతుంటారా? ఆల్మోస్ట్ 365 days, 365-300 days. అంతే అంటారా? సో లైక్ ఫ్యామిలీ అయిపోయిందా మీకు ఇక్కడ? మీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ అంటే ఏం చెప్తారు? I don't like the serial. Why? I work in the serial, but I don't like it. But why? I don't know. సో వై మీన్స్ అంటే ఏదో వర్క్ కోసం చేస్తున్నారా, ప్యాషన్ కోసం చేయట్లేదు? నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలని ఒక అంబిషన్తో వచ్చా, ఒక బికమ్ ఆర్టిస్ట్గా వచ్చా.
బట్ ఆర్టిస్ట్ అవ్వలేదు. కానీ దాన్ని వేస్ట్ చేసి కూడా ఎందుకని చెప్పేసి బెస్ట్ సీరియల్స్ కొనసాగుతుంది. ట్రై ఇండస్ట్రీలో చేస్తున్నారా ఉన్నారు. ఆర్టిస్ట్? చేసి ఆల్రెడీ రఫ్గా ఒక 10 to 14 సీరియల్స్ దాకా చేసి ఆర్టిస్ట్ బికమ్ ఆర్టిస్ట్, మూవీస్ కూడా చేసి. ఓకే, థ్యాంక్ యూ. బట్ డెఫినెట్గా మీరు మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. సో చూడొచ్చు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అండి. సో వీళ్ళు హ్యాపీగా ఇలా కూర్చున్నారు అనుకుంటున్నారు, కానీ దాని బ్యాక్ సైడ్ చాలా మంది ఉన్నారు. బ్యాక్ సైడ్ చాలా వర్క్ నడుస్తుంది, చాలా మంది ఉన్నారు.